కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించకుండా ప్రజలందరినీ కూడా మోసం చేసింది. ఈరోజు ఏదైతే ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారు, అదే తరహాలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజున ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మరి పెడన మండలంలో 5 గ్రామాల్లో 1,82,00,000 రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. విలేజ్ హెల్త్ క్లినిక్లు కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే అన్ఫినిష్డ్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే సగంలో ఆగిపోయినాయో వాటన్నిటినీ కూడా మరి సుమారుగా 49 లక్షలతోటి వాటన్నిటినీ కూడా పూర్తి చేయడానికి కూడా ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్తో పాటుగానే మరి ఏదైతే కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి స్కూల్స్కి సంబంధించి నందమూరు కానివ్వండి, చెన్నూరు కానివ్వండి, వాటిని కూడా ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. 1,82,00,000 ఈ రోజున పెడన మండలంలో కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున డెవలప్మెంట్ యాక్టివిటీస్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అనేక ఎనర్జీస్ ద్వారా మరి వందలాది కోట్ల నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఇంటర్నల్ రోడ్స్ అనేవి కూడా మనం వేసుకోవడం జరిగింది. మన పెడ నియోజకవర్గంలో కూడా 20 కోట్లకు పైగా ఎనర్జీస్ నిధుల ద్వారా మరి ఏదైతే ఉందో వాటన్నిటి సీసీ రోడ్లు కూడా నిర్మించుకున్నాం. మళ్ళీ ఈ రోజున బీటీ రోడ్లు కూడా ఎనర్జీస్ గ్రాంట్ల ద్వారా మళ్ళీ బీటీ రోడ్లు వేసుకుంటాం. శాసకీయ నిధుల ద్వారా కూడా ఈ రోజున బీటీ రోడ్లు ఏవైతే పాడైపోయినాయి వాటిని కూడా 9,37 లక్షల రూపాయలతో వాటిని నిర్మించుకున్నాం. ఆర్ఎంబీ రోడ్లు ఏవైతేనే వాటన్నిటిని కూడా మనం ఈరోజు పూర్తి చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీసుకెళ్తానికి ముందుకెళ్తా ఉన్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.